హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో బేసికల్ గా రీసెంట్ టైమ్స్ లో కానీ మనం కానీ చూసుకున్నట్లయితే కొన్ని సినిమాస్ అంటే ఒక పీరియాడిక్ డ్రామా సినిమాస్ అనేవి కాస్త ఎక్కువైనాయి. ఈ క్రమంలో ఇటువంటి ఒక పీరియాడిక్ సినిమా తీసి సక్సెస్ అందుకున్నటువంటి డైరెక్టర్ లో ఖచ్చితంగా వెంకీ అట్టూరి గారి పేరు వినిపిస్తుంది. బట్ కాస్త గమనించారా, ఈ మధ్య కాలంలో ఈయన తెలుగు వాళ్ళతో సినిమా తీయట్లేదు. తెలుగు హీరోస్ తో సినిమా తీయట్లేదు. రంగుదేతో స్టార్ట్ చేశారు. సో ఆ టైంలో ఆయన కొంచెం ట్రెండింగ్ గా ఉండేటటువంటి సినిమా తీసినప్పటికీ జనాలు అంతగా ఆదరించలేదు. అందువల్ల ఒక మంచి పీరియాడిక్ టైంలో సినిమా తీయాలని కోలీవుడ్ లోకి వెళ్ళి ధనుష్ తో సార్ అనేటటువంటి సినిమా తీసి ఒక మంచి సక్సెస్ అందుకున్నాడు. సో కొన్నిసార్లు ఏంటంటే ప్యాటర్న్ ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనుకున్నటువంటి టైంలో అన్ఎక్స్పెక్టెడ్ గా వావ్ సినిమా బాగుందని చెప్పి ఒక మంచి అప్రిసియేషన్ వస్తుంది. సో ఈ క్రమంలోనే సెకండ్ సినిమాని దుల్కర్ సల్మాన్ గారిని పెట్టి ఒకనొక టైంలో అంటే లైక్ 1980s ఆ టైంలో సీజన్ ని పెట్టి సో ఓవరాల్ గా లక్కీ భాస్కర్ అని సినిమా తీశారు. ఈ సినిమా కూడా చాలా సక్సెస్ఫుల్ అయ్యింది. ఆ విషయం మన అందరికీ తెలుసు. సో ఫస్ట్ పార్ట్ లో ఎడ్యుకేషన్ కొట్టే విధంగా చెప్పారు. సెకండ్ విషయంలో ఎకనామికల్ పరంగా అంటే ఏ విధంగా సేవ్ చేసుకోవాలన్న విషయంగా మనీ పరంగా కూడా చెప్పారనమాట. ఇక థర్డ్ మూవీని కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి అయితే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. అంటే ట్రెండింగ్ సినిమాలు తీయాల్సిన పని లేదు. ఒక పీరియాడిక్ టైంలో జరిగినటువంటి ఒక స్టోరీని అల్లేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. సో ఈ క్రమంలోనే వెంకీ అట్లూరి గారు నెక్స్ట్ ప్రాజెక్ట్ ని సూర్య గారి దగ్గర తీసుకెళ్లారంట. ఇది కూడా ఆల్మోస్ట్ ఒకనొక పీరియాడిక్ టైంలో జరిగేటటువంటి స్టోరీగానే ప్లాన్ చేస్తున్నట్టు ప్రెసెంట్ వినిపిస్తున్నటువంటి టాక్. సో ఈసారి ఏంటంటే ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చూపించబోతున్నట్టు ప్రెసెంట్ టాక్ అయితే వినిపిస్తోంది. సో ఈ క్రమంలో కానీ చూసుకున్నట్లయితే వెంకీ అట్లూరి దగ్గర 2 పాయింట్లు మనం గుర్తుపట్టాలి. ఫస్ట్ వన్, సో ట్రెండింగ్ లో ఉన్నటువంటి సినిమాలు తీయడం కంటే ఒక పీరియాడిక్ టైంలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కి ఆ పాత సినిమాల్లో లేదా ఆ టైంలో ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ గా చూపించాలంటే వావ్ ఇలా ఉన్నిందా అనేటటువంటి ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది. సో ఇలా ఎలాంటి వస్తువులు ఉండేవి, ఎలాగ యూజ్ చేసేవాళ్ళు, ఏ విధంగా ఆలోచించేవాళ్ళు అన్న మైండ్ సెట్ మనకు తెలిసేది. ఇది ఒక వర్షన్ అయితే సెకండ్ వర్షన్ కింద జనాలందరికీ బాగా నచ్చే విధంగా వాళ్ళకి ఒక సొసైటీ మెసేజ్ ఇచ్చే విధంగా సినిమాలు తీస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని వెంకీ అట్లూరి గారు చాలా గట్టిగా నమ్మినట్టున్నారు. సో ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ అయినటువంటి సూర్య గారిని అప్రోచ్ చేశారు. సో ఇక్కడ కరెక్ట్ గమనించినట్లయితే తెలుగు హీరోలు ఎందుకో మిస్ అవుతున్నారు. ఇంత మంచి కథల్ని పట్టుకోలేకపోతున్నారు. మరి వెంకీ అట్టూరి గారు తెలుగు హీరోలు వద్దనుకున్నారా? సో అందువల్ల కోలీవుడ్ హీరోల దగ్గరికి వెళ్తున్నారన్న విషయం అయితే క్వశ్చన్ మార్క్ గా ఉంది. బట్ ఓవరాల్ గా మన తెలుగులో కూడా ఇటువంటి ఒక పీరియాడిక్ సినిమాస్ వస్తే చూడడానికి మనం అంతా కూడా సిద్ధంగా ఉన్నామనే విషయం వెంకీ అట్టూరి గారి దగ్గర తీసుకెళ్తే ఆ నెక్స్ట్ మూవీ ఏమైనా మన తెలుగు హీరోస్ తో చేసేటటువంటి ఛాన్స్ ఉండొచ్చు. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు తీసినటువంటి వెంకీ అట్టూరి గారి సినిమాస్ లో మీకు బాగా నచ్చినటువంటి సీన్ ఏంటి సినిమా కాదు సీన్ ఏంటి అన్న విషయాన్ని అండ్ ఎందుకన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడాను జనరేషన్ కి తగ్గట్టు సినిమాలు తీస్తున్నారు. సో కొంతమంది మైథలాజికల్ పరంగా పోతే, కొంతమంది పీరియాడిక్ పరంగా, కొంతమంది సైన్స్ పరంగా సినిమాలు తీస్తున్నారు. సో ఈ క్రమంలో ఈ జనరేషన్ లో యంగ్ డైరెక్టర్స్ లో ఉన్నటువంటి వాళ్ళలో మీకు బాగా నచ్చినటువంటి డైరెక్టర్ ఎవరన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.